హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహి హౌస్ వైఫ్ వ్లాగ్స్. ఇక నేను ఉదయాన్నే లేచి పనులన్నీ చేసేసుకుని పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, అలాగనేసి. ఏమండి బాబు, ఇంత గట్టిగా కాస్తున్నాయి, అస్సలు ఉండలేకపోతున్నాం. ఇక నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఇక పూజ చేసేసుకున్నాక టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసేసి ఇక వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఈరోజు మా మల్లె మొక్క 4 మల్లెపూలు అయితే పూసాయండి. అవి అయితే గుచ్చుకొని పెట్టుకుంటున్నాను. మా పిల్ల అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టుకుని వెళ్ళలేదు, మర్చిపోయింది లాగుంది. ఇంకా అవి పెట్టేసుకుని బియ్యం పోసి ఇలా ఎసరు అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఇక పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఎగ్జామ్స్ అయిపోయినా స్కూల్కి అయితే ఇంక డైలీ రమ్మన్నారంట, సెలవులు ఇచ్చే వరకుని. అలాగనేసి వెళ్తున్నారు. నేనైతే పైన అస్సలు ఉండలేకపోతున్నానండి. మా ఇంట్లోని రేక్ గురించి ఇంకా హీట్ వచ్చేస్తుంది. ఇంకా ఎంత తొందరగా వంట చేసి కిందకు వద్దామనుకున్నా ఇంకా అస్సలు పని అయితే అవుతలేదు. పని చేసి కొద్దీ పెరుగుతుంది తప్ప అస్సలు అయితే అరుగుతలేదు. ఇక నేనైతే పెసరపప్పు అయితే కడిగి స్టవ్ మీద పడిసేసాను. పప్పు మామిడికాయ వండుదాం అలాగనేసి. చేలో కోతులు అయితే రాలిపోయాయంటండి మామిడికాయలని. మా తాతయ్య అయితే పట్టుకొచ్చాడు, 4 కాయలు ఉంటి ఇచ్చాడు. ఇంకా అదే నేను పప్పు మామిడికాయ కింద అయితే వండేస్తున్నాను. ఇక నేనైతే టిఫిన్కి మినపప్పు అయితే నానబెడుతున్నాను. ఈ మధ్యన అయితే నేను టిఫిన్ అయితే సరిగ్గా వండుతలేదు, బయట నుంచి అయితే తెచ్చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి అయితే రాత్రి అన్నం మిగిలితే అన్నం కింద కానీ వామ్ రైస్ కింద కానీ తినేస్తారు పిల్లలు. రాధిక గారిది ఈ మధ్యన కొత్త సినిమా వచ్చింది కదండి, అందులో చిన్న షార్ట్ అయితే చూశాను నేను ఈరోజు. ఒక ఆడపిల్ల ఎలా బతకాలో ఎలా బతకూడదు అన్నది చిన్న మొక్క అయితే చూశానండి. మనకి కష్టం వచ్చినప్పుడు కూర్చుని ఏడిస్తే మన కష్టమో పోదు, అలాగనేసి మనకి ఇంకొకరు ఎవరు తెచ్చిపెట్టరు. మనం సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మనతో మాట్లాడతారు. మనం కష్టంలో ఉన్నప్పుడు మన వెంక ఎవ్వరూ కూడా తొంగి చూడరు. మనకి ఎంత కష్టం వచ్చినా మన పని మనం చేసుకొని పోవాలి, అంతేగాని కూర్చుని ఏడవకూడదు, ఎవరో వచ్చి చేస్తారని చూడకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా ముందుకు ఒక అడుగు అయితే వెయ్యాలి. అప్పుడే మన సమాజంలో బతకగలం. మనల్ని తిట్టే వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు, పొగిడే వాళ్ళని అసలే నమ్మకూడదు. ఎండ ఎక్కువగా ఉంది కదా అనేసి నేనైతే సబ్జా గింజలు అయితే నానబెట్టాను. అందులో కొద్దిగా షుగర్ వేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసాను. ఈ సబ్జా గింజలు నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ ఎండాకాలంలో వేడి చేయకుండా ఉంటుంది. ఇక నాకైతే పప్పు ఉడికిపోయింది, నేను పప్పు తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక పప్పు తాలింపు పెట్టేసి ఇంక పక్కన పెట్టేసి సింక్లో 4 గిన్నెలు ఉంటే ఇంకా అవి కూడా తోమేసానండి. ఇంకా తోమేసేసి ఇంకా కిందకైతే వెళ్ళానండి. నిన్న ఉతికి ఆరేసిన బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మడత పెట్టడానికి. ఇక వంట చేసుకుంటేనే వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఉంటే ఇంకా ఉతికేసి అవి కూడా ఆరేసేసి వచ్చేసాను. పెసరపప్పు మామిడికాయ కూర అయితే రెడీ. వేడి వేడి అన్నంలో తింటే ఆవకాయ పచ్చడి వేసుకుని చాలా బాగుంటుంది. నిన్న ఉతికిన బట్టలు ఈరోజు ఉతికిన బట్టలు రేపు, అలా అయిపోతుంది బట్టలు మడత పెట్టడం పని. ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెడితే ఇంత పని ఎందుకు ఉంటుంది? ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకోకుండా ఉతికిన బట్టలు పడేసుకోవడానికి అయితే ఒక స్టోర్ రూమ్ అయితే మాకు ఉంటుంది. మీకు కూడా ఉంటే కనుక కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.